నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి ఫ్రమ్ ప్రొద్దుటూర్. ఇవాళ నా ఓపీడీకి ఒక చిన్న అమ్మాయి వచ్చిందండి. 12 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి. 7th క్లాస్ చదువుతోంది పాప. చూడ్డానికి చాలా క్యూట్గా ఉందండి అమ్మాయి. 2 జడలు పైకి బాగా అల్లుకొని రిబ్బన్ పెట్టి పైకి కట్టుకొని ఆ అమ్మాయి. అంటే ఈ కాలంలో పిల్లలందరూ కట్ చేసుకోవడమా లేదా జుట్టు విరబోసుకోవడమే చూస్తున్నాం కదా మనము. కానీ పద్ధతిగా అమ్మాయి 2 జడలు వేసుకొని నూనె పెట్టుకొని పైకి కట్టుకొని ఉందన్నమాట. ఆ అమ్మాయి ఏమమ్మా వచ్చావు ఇట్లా, వాళ్ళ మదర్ తీసుకొని వచ్చింది ఆ అమ్మాయిని. ఎందుకు వచ్చావు తల్లి హాస్పిటల్కి అని అంటే, మేడం నాకు స్కూల్లో నాకు యూరిన్ పోతా ఉంటే పోయి వచ్చిన వెంటనే మళ్ళీ యూరిన్ పోవాలని అనిపిస్తూ ఉంది మేడం. పోతే యూరిన్ రావటం లేదు, 2-3 డ్రాప్స్ మటుకే నాకు యూరిన్ వస్తూ ఉంది. ఇంతకుముందు ఒకసారి ఇట్లా అయింది మేడం, ఒక రోజుకే తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇట్లనే అవుతుంది, 2 డేస్ నుంచి ఇట్లనే ఉంది. నేను స్కూల్కి పోలేకుండా ఉన్నాను. అమ్మాయి కంప్లైంట్. చిన్న బిడ్డ అండి, 12 సంవత్సరాలు పాప, ఇంకా మెచ్యూర్ కూడా అవ్వలేదు. అమ్మాయిని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఇంత చిన్న అమ్మాయికి అసలు చెప్పుకునేది కూడా రావట్లేదు ఆ పాపకి, ఎట్లా చేయండి అన్నది. సరే ఆ అమ్మాయిని కూర్చోపెట్టి నేను అమ్మాయితో కొంచెం టైం స్పెండ్ చేసి ఒక 5 minutes మాట్లాడాను. నువ్వు ఎలా చదువుతావు, ఎన్ని మార్క్స్ వస్తుంది ఏంటి అని అంటే, ఆ అమ్మాయి క్లాస్ ఫస్ట్ అంట. నేను క్లాస్ ఫస్ట్ మేడం, నాకు ఈ ఇబ్బంది వల్ల నేను లెసన్స్ వినలేకపోతున్నాను, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నాకు 2 days స్కూల్ పోయింది, నేను వెనక పడిపోతాను అన్న ఆలోచన తప్ప, స్టడీస్ అన్న ఆలోచన తప్ప అమ్మాయికి ఇంకా వేరే ఆలోచన లేదు. ఆ అమ్మాయికి నా హెల్త్ ఇది చూసుకోవాలా అని, నాకు ఇది ఏదో ఒకటి తొందరగా క్యూర్ చేసేయండి మేడం, నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా అనేది. చాలా బాధ అనిపించింది నాకు. బట్ అంత చిన్న అమ్మాయిలో ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? మార్నింగ్ ఆ అమ్మాయి 7:30కి ఇంటి నుంచి వెళితే వాటర్ తీసుకుంటుందంట. ఆఫ్టర్నూన్ లంచ్ అవర్లో కూడా జస్ట్ ఒక 2 గుటికలు 3 గుటికలు అంటే ½ గ్లాస్ వాటర్ కూడా తీసుకోదంట అన్నం తిన్న తర్వాత కూడా. నైట్ ఇంటికి 7:30కి వచ్చినంత వరకు కూడా అమ్మాయి అలానే ఉంటా ఉందన్నమాట. సో వాటర్ అనేది అసలు తీసుకోవట్లేదు. దేనికి అని అంటే, వాటర్ తీసుకుంటే యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది. యూరిన్ పాస్ చేయాలంటే వాష్రూమ్స్ సరిగ్గా లేవు స్కూల్లో. సో అక్కడ పోవాలని అనిపించదు మేడం, చాలా భయంకరంగా స్మెల్ ఉంటుంది. ప్లస్ అక్కడ చుట్టూ మగవాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు మేడం ఆ దగ్గరలో. సో నాకు పోవాలని అనిపించదు. ఆ చిన్న బిడ్డ చెప్పిన మాటలు అన్నమాట ఇవి. నేను అందరికీ చెప్పేది ఒకటేనండి, తల్లులందరికీ చెప్పేది ఒకటే, మీరు మీ పిల్లల్ని స్కూల్స్లో వేసేటప్పుడు స్కూల్స్లో వాష్రూమ్స్ ఎలా, ముఖ్యంగా అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ అండి వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, మన పిల్లలు ఈ వాష్రూమ్స్లోకి వెళ్ళగలరా, చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి వాష్రూమ్స్ చుట్టూ, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలండి. ఇప్పుడు ఆ పాప పొద్దున్న నుంచి సాయంకాలం వరకు యూరిన్ పాస్ చేయకుండా అట్లనే ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ అమ్మాయికి. ఎప్పుడైనా బాడీలో మనకి ఏదైనా వేస్ట్ ఫామ్ అయినప్పుడు వెంటనే బయటకు వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అది అట్లా లేకుండా బాడీలో అట్లనే ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మార్నింగ్ నుంచి 7:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు అమ్మాయి వాటరే తీసుకోకపోతే అమ్మాయికి ఇంకా యూరిన్ పోయే అవకాశం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ బాడీలో ఫామ్ అయిన యూరిన్ కూడా యూరినరీ బ్లాడర్లో అట్లనే ఉండి ఇన్ఫెక్షన్స్కి కారణం అవుతా ఉందన్నమాట అది. సో నేను చెప్పేది ఏమంటే, అందరూ తల్లులకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి పిల్లల్ని మీరు స్కూల్స్లో వేసేటప్పుడు వాష్రూమ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి మీరు. ఎందుకు అనంటే, ప్రైవసీ అనేది అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అదొకటి చూడండి, ఆ వాష్రూమ్స్ చుట్టుపక్కల ప్రైవసీ ఉందా లేదా. నెక్స్ట్ వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయా లేదా. చిన్న పాప అండి, మెచ్యూర్ కూడా కాలేదు అమ్మాయికి. ఆ అమ్మాయికి యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది యూజువల్లీ మెచ్యూర్ అయిన తర్వాతను, పెళ్ళి అయిన తర్వాతను యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే కూడా ఒక అర్థం ఉంది. అంత చిన్న అమ్మాయికి యూరినరీ ఇన్ఫెక్షన్ రావడం అనేది కొంచెం బాధ కలిగించింది నాకు. జస్ట్ షేర్ చేసుకోవాలనుకున్నాను మీ అందరితో. థ్యాంక్ యూ సో మచ్.